Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is control statements. Control statements. So దీన్ని మనం flow control అంటాం. Flow control. సో కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సేమ్ చెప్పాం. సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. సి ప్రోగ్రామ్ అనేది మనకి టాప్ టు బాటమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్గా ఫ్లో కంట్రోల్లో 11 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 11 కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Alt F new. So file name 1 dot second dot c అని తీసుకుంటున్నాం. సో వైడ్ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిటర్న్ టైప్ ఈజ్ వైడ్, ఫంక్షన్ నేమ్ ఈజ్ మెయిన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. సో మెయిన్ ఫంక్షన్ డెఫినిషన్. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ లాస్ట్ క్లాస్లో రాసిన ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఫ్లోట్ ఎఫ్, ఫ్లోట్ ఎఫ్. సో క్లియర్ ద స్క్రీన్, CLR SCR. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/2, printf %d కామా ఏ, దెన్ printf %d కామా ఎఫ్. సో మనకి సి ప్రోగ్రాము ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ కంపైల్ అవుతుంది. రన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ బాడీలో ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం? 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఏ ఎఫ్, ఇనిషియల్ వాల్యూస్ ఇస్ గార్బేజ్ వాల్యూస్. విండోస్ వాచ్, డీబగ్, వాచెస్, యాడ్ వాచ్, ఏ ఎఫ్. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. F7 ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఇనిషియల్గా అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ ఎఫ్. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇనిషియల్ గార్బేజ్ వాల్యూస్, ఏ గార్బేజ్ వాల్యూ -20,086, ఎఫ్ గార్బేజ్ వాల్యూ. క్లియర్ ద స్క్రీన్. 5/2 వాల్యూ ఎంత? 2. ఆ 2 అనే వాల్యూలో ఏకి అసైన్ అవుతుంది. ఏ వాల్యూ ఇస్ 2, ఎఫ్ వాల్యూ ఇస్ 2, ఎఫ్ వాల్యూ ఇస్ 2.0, 2 ప్రింట్ అవుతుంది, 2.0 ప్రింట్ అవుతుంది. బై మిస్టేక్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈజ్ %f. సో F7 ఎస్, విండోస్ వాచ్ F7. సో మనకి సి ప్రోగ్రామ్ అనేది కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో Alt F5 to 2.0. సో F7 చూడండి ఒకసారి, ఈచ్ లైన్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఓఆర్ఆర్ వీటిని ఏమంటారంటే సెలెక్టివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ టోటల్ మనకి ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఇఫ్ అనేది ఒకటి, ఎల్స్, నెక్స్ట్ స్విచ్, కేస్, డిఫాల్ట్. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ వీటిని ఏమంటారంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో లూపింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ టోటల్ 3 ఉంటాయి. ఇక్కడ 3 కీవర్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవి ఏంటంటే వైల్, టు, ఫర్. సో కీవర్డ్స్ అన్నీ కూడా లోవర్ కేస్తో రాయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రేకింగ్ స్టేట్మెంట్స్,
breaking statements or transfer statements అంటే transfer the control from one place to another place. ఇక్కడ మనకి ఏమేం కీవర్డ్స్ ఉంటాయంటే బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. 11 కీవర్డ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈచ్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో సెలెక్టివ్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్, ఎనీథింగ్. ఓకే, ఓకే ఫస్ట్ వన్ ఇక్కడ ఇఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ సింటాక్స్ ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్. సో ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ విత్ ఇన్ ది బాడీ. ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2 అండ్ ఎక్సెట్రా. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్నైనా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదొక బాడీ. ఇదొక బాడీ. ఓకే, ఇక్కడ నేను స్మాల్ ఎగ్జాంపుల్ రాస్తాను. సో వైడ్ మెయిన్, so void main, ఇది మెయిన్ ఫంక్షన్. విత్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్లో 2 వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇంట్ ఏ, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్ ఎఫ్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, CLR టు క్లియర్ ద స్క్రీన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇక్కడ printf %d కామా a, printf %f కామా f. సో ఆల్రెడీ ఇంతవరకు మనకు తెలుసు. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 2.0 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నామంటే ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. అయితే మనకి ఇఫ్ ఆఫ్ సమ్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి, అరే సమ్ కండిషన్ అనేది రాయాలి. నేను రాస్తున్నాను అంటే ఏ వాల్యూ <2 అయితే if a value <2 then open curly brace, closed curly brace. సో ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇస్తున్నాను. ఇక్కడ SMR అని ఇస్తున్నాను. ఇది ఇన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. మనం 1, 2, 3 అనే రాసుకోవచ్చు. printf SMR అని ఇచ్చాను. ఓకే, అది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ మనకి ఇక్కడ ఇదొక బాడీ, ఇదొక బాడీ. సో మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2,
ఇక్కడ ఇఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 2 కదా, సో 2 లెస్ దాన్ 2. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనకి మన సి ప్రోగ్రామ్లో పర్టికులర్గా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు సమ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. మన రిక్వైర్మెంట్ ఇదైతే ఇఫ్ అనేది వాడతాం. ఇప్పుడు మనకి 2 లెస్ దాన్ 2 ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. 2 లెస్ దాన్ 2 అంటే ఈ ఆపరేటర్ రిటర్న్స్ either 0 or 1. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 1, ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఎంత రిటర్న్ చేస్తుంది 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ F9 ఆల్ట్ F5 కంట్రోల్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇఫ్ ఏ వాల్యూ లెస్ దాన్ 2 అయితే దెన్ printf SMR then printf SM. సో చూడండి మనకి F7 సేమ్ ఇంతకు ముందులాగానే టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూస్ ఏ వాల్యూ 2, F వాల్యూ 2.0 ఆ రెండు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఆల్ట్ F5 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత 2 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. F7 ఒకసారి చూడండి బయటకు వచ్చేస్తుంది. ఆల్ట్ F5 సో printf %d, a printf %f, f. ఓకే, సో F7 మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అయింది. ఏ వాల్యూ 2, F వాల్యూ 2.0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఇదంతా ఒక స్టేట్మెంట్. ఇఫ్ అనేది అంతా కూడా ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్లో మోర్ దెన్ 1 స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ది కర్లీ బ్రేస్తో రాయాలి. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F వాల్యూ F7 alt F5 2.0. నెక్స్ట్ వాల్యూస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కండిషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇఫ్ ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది కదా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దెన్ printf %d, a printf %f, f. సో చూడండి F7 మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అయింది. ఏ వాల్యూ 2, F వాల్యూ 2.0 2 ప్రింట్ అవుతుంది. 2.0 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ వాల్యూ ఎంత మనకి 2 కదా. ఇక్కడ మనకి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ కండిషన్ చెక్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2, ఇక్కడ 2 అనేది రీప్లేస్ అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో డబుల్ ఈక్వల్ ఆపరేటర్ రిటర్న్స్ either 0 or 1. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సచ్ మనకి ఇక్కడ కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఎగ్జిక్యూట్ అయింది. F7 SMR అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ F7 SMR అనే వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 alt F5 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7 alt F5 2.0 అనేది ప్రింట్ అయింది అనమాట. అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ అంతా ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఇదొక స్టేట్మెంట్,
ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. అలాగే ఇఫ్ అంతా కూడా ఒక స్టేట్మెంట్. మళ్ళీ ఇఫ్లో ఇది ట్రూ అయితే ఈ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు విత్ ఇన్ ది కర్లీ బ్రేస్లో. సో ఇదొక బాడీ, నెక్స్ట్ ఈ మొత్తం ఇఫ్ అనేది అంతా కూడా ఒక బాడీ. సో ఇఫ్ ఎందుకు వాడతాం, సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది సింపుల్ ఇఫ్. అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది రీప్లేస్ విత్ ఏదర్ 0 or 1 బూలియన్ వాల్యూ. ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి అక్కడ మనకి 0 or 1 అనేది రీప్లేస్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ డైరెక్ట్గా ఇఫ్ ఆఫ్ 10 అని ఇచ్చాను. దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్, బట్ వార్నింగ్ వస్తుంది అనమాట. కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఇక్కడ మనకి 10 అనేది ఏంటి, కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఆల్ డెఫినెట్ వార్నింగ్ వస్తుంది, కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఈ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూనే, ఎందుకంటే నాన్ జీరో ఈజ్ ట్రూ కాబట్టి. F7 చూడండి, ఇక్కడ 2.0 ప్రింట్ అయింది. నెక్స్ట్ F7 కండిషన్ ట్రూ కాబట్టి SMR ప్రింట్ అయింది. నెక్స్ట్ 2.0 నెక్స్ట్ F7. అదే మనం ఇక్కడ నాట్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను, నాట్ ఆఫ్ 10. 10 అంటే ఏంటి, ట్రూ కదా. నాట్ ఆపరేటర్ లాజికల్ నాట్ ఆపరేటర్ ట్రూకి ఆపోజిట్ ఫాల్స్ అంటే 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. వన్ వార్నింగ్ వస్తుంది. ఫాల్స్ అయితే ఈ కోడ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇంకొక వార్నింగ్ వస్తుంది, అన్రీచబుల్ కోడ్ అనేది. ఆల్ డెఫినెట్ 2 వార్నింగ్స్ వస్తాయి. ఒకసారి చూడండి, ఇక్కడ కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఎట్ లైన్ నెంబర్ 10. నెక్స్ట్ లైన్ నెంబర్ 12 దగ్గర అన్రీచబుల్ కోడ్. అసలు కంట్రోల్ అనేది ఈ కోడ్ దగ్గరికి వెళ్ళదని వార్నింగ్ చూపిస్తుంది. వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. F7 ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇదంతా ఒక స్టేట్మెంట్. ఇది ఫాల్స్ అయితే ఇక ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదు, కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. F7 సో ఈ స్టేట్మెంట్కి వచ్చింది. Alt F5 నెక్స్ట్ F7 Alt F5. ఓకే, ఇప్పుడు మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో F5 సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాయాలంటే F2 sum.c అని ఇస్తున్నాను, sum.c అని ఇస్తున్నాను. ఆల్రెడీ ఉంది ప్రోగ్రామ్, బట్ న్యూగా రాద్దాం. సో ఫస్ట్ వైట్ మెయిన్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాయాలంటే ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేయాలి నేను ఇక్కడ, ఇంటూ a నెక్స్ట్ ఇంటూ b. సో క్లియర్ ద స్క్రీన్ CLR/SCR. ఆ ఏబీ వాల్యూస్ అనేవి యూజర్ నుంచి స్కాన్ చేద్దాం. అంటే ఏబీ వాల్యూస్ అనేవి స్కాన్ చేయాలంటే ఎండ్ యూజర్కి ఫస్ట్ ఆ వాల్యూస్ ఎంటర్ చేయాలని తెలియాలి కాబట్టి ఒక మెసేజ్ ఇద్దాం. ఏమని, ఎంటర్ 2 numbers అని. ఎంటర్ 2 numbers. సో 2 numbers ఎంటర్ చేయాలని తెలుస్తుంది. ఆ రెండు స్కాన్ చేద్దాం. స్కాన్ ఆఫ్ ఏ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. బీకి కూడా %d కామా ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. సో ఇవి కంపల్సరీగా ఇవ్వాలి, మర్చిపోకుండా. కొంతమంది మర్చిపోతే వార్నింగ్ ఏం రాదు, బట్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో స్కాన్ చేసిన తర్వాత సమ్ ప్రింట్ చేస్తున్నాను. సో printf సమ్ ఈజ్ ఈక్వల్ టు %d కామా a+b అని ఇస్తుంది. లేకపోతే మన ఇష్టం ఇక్కడ %d ప్లస్ %d ప్లస్ %d ఈజ్ ఈక్వల్ టు %d కామా a కామా b కామా a+b. ఇది ప్రింట్ చేస్తాం. ఇంతవరకు మనకు తెలుసు. సో చూడండి, ఇక్కడ విండోస్ వాచ్ డిలీట్ వాచెస్ రిమూవ్ ఆల్ వాచెస్. ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తున్నానంటే ఏ నెక్స్ట్ బి. ఒకసారి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎస్, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ గెట్ 1 వార్నింగ్. స్కాన్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్. స్కాన్ ఆఫ్ F7 విండోస్ వాచ్. ఒకసారి చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ ఏ అన్డిఫైన్డ్ సింబల్ బి. ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ లోపలికి వస్తుందో ఏబీకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఏ వాల్యూ గార్బేజ్ వాల్యూ, బి వాల్యూ గార్బేజ్ వాల్యూ. సో ఎంటర్ 2 numbers ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ
10 20 అని ఇచ్చాను. మనకి ఇక్కడ ఏమొస్తుంది 10 + 20 = 30 ఇది అవుట్పుట్ వస్తుంది. బట్ నేను ఇక్కడ ఏం చేయాలంటే సమ్ పర్టికులర్ కండిషన్ ఇఫ్ సమ్ అనేది గ్రేటర్ దెన్ 100 అయితేనే సమ్ ప్రింట్ చేయాలి, అది మన రిక్వైర్మెంట్ అనుకోండి. ఇక్కడ నేను కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ సమ్ అనేది ఎలా వస్తుంది మనకి a + b వాల్యూ a + b వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 100 అయితేనే సమ్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి. సో లేకపోతే అవసరం. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, పర్టికులర్గా ఈ కండిషన్ ట్రూ అయితేనే. ఇప్పుడు నేను ఇక్కడ ఏబీ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. ఇక్కడ 10 20 ఇచ్చాను అనుకోండి, 10 + 20 వాల్యూ ఎంత 30 ఇక్కడ ఎవాల్యుయేట్ అవుతుంది. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. 30 గ్రేటర్ దాన్ 100 కండిషన్ ట్రూనా ఫాల్స్ కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, ఇక్కడ ఏమిస్తున్నానంటే printf ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అని ఇస్తున్నాను. సో మన అవుట్పుట్లో డిస్ప్లే చేసే అన్నీ కూడా అప్పర్ కేస్ రాస్తే బాగుంటుంది. ఒకసారి చూడండి, సో నాకు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, F7 ఎస్ విండోస్ వాచ్ F7 once again enter two numbers. నేను ఇక్కడ 100 200 అని ఇచ్చాను. సో ఏ వాల్యూ 100, బి వాల్యూ 200. a + b వాల్యూ ఎంత, సో సమ్ వాల్యూస్ 300 is greater than 100 as కండిషన్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ F7 నేను ఇక్కడ 10 + 20 అని ఇచ్చాను. ఏబీ వాల్యూస్ 10 20 కండిషన్ ఫాల్స్ కదా, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. F7 ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే మనకి సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితేనే సమ్ స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది ఇఫ్ అనేది వాడతాం అనమాట. ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ నెంబర్ కాదు మనకి ఎలా తెలుస్తుంది, ఫస్ట్ మనం ఇక్కడ సో ఈవెన్ నెంబర్ చూడండి, ఇక్కడ మనకి 2 4 6 6 8 10 అనేవి ఈవెన్ నెంబర్స్. ఇది ఈవెన్ నెంబర్ అయితే ఎలా తెలుస్తుంది మనకి, రిమైండర్ అనేది 0 అవ్వాలి. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అన్నిటికి mod 2 వాల్యూ వేస్తే సో n వాల్యూ స్కాన్ చేయాలి. n mod 2 వాల్యూ = 0 అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇది కండిషన్ చెక్ చేయాలి మనం. ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే అది ఈవెన్ నెంబర్ ఆర్ అని చెక్ చేయాలి. సో ఎలా రాస్తారు, సో న్యూ ఫైల్ F2 even.c. ఫస్ట్ యూజర్ నుంచి n వాల్యూ స్కాన్ చేయాలి. ఆల్రెడీ సో n డిక్లేర్ చేయాలి ఇంటి n. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, ఆస్క్ ద ఎండ్ యూజర్ printf ఎంటర్ ఎనీ నంబర్. enter any number, scan the n value. So scanf %d comma address of n. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ స్టార్టింగ్లో సింగిల్ స్టేట్మెంట్ ఉన్న కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్, బట్ రాయటం అలవాటు చేసుకోండి. గివెన్ నెంబర్ మెసేజ్ మన ఇష్టం, ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నారో మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ %d ఈజ్ సో %d ఈజ్ ఈవెన్.
అంటే ఆ పర్సంటేజ్ డి ప్లేస్లో మనకి ఎన్ వాల్యూ రావాలి కాబట్టి ఇక్కడ ఎన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయని తెలియడానికి ఇది జస్ట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అని ఇస్తున్నాను. సో ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో చూడండి మనకి సి ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 ఎస్ విండోస్ వాచ్ డీబగ్ వాచెస్ రిమూవ్ ఆల్. ఇక్కడ మనకి ఇక్కడున్న వేరియబుల్ ఏంటి ఎన్, అది యాడ్ చేస్తున్నాను ఎన్. సో ఇక్కడ మనకి F7 ఎన్కి ఇప్పుడు మెమరీ అలకేట్ అయింది. ఎన్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. సో ఎంటర్ ఎనీ నంబర్ అండ్ స్కాన్ఎఫ్. నేను ఇక్కడ 11 అని ఇచ్చాను. అంటే మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 11. సో 11 mod 2 అంటే వాల్యూ ఎంత 1. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. 1 = 0. 1 = 0. కండిషన్ 2 ఫాల్సా? ఫాల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో F7 నెక్స్ట్ ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది ఫాల్స్ కాబట్టి ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటి ఇది. సో ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7 Alt F5 ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే నాకు ఇక్కడ ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ కాదు. ఒకసారి చూడండి, మనం వన్స్ అగైన్ రన్ చేస్తున్నాం. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ స్టేట్ అన్డిఫైన్డ్ సింబల్ మెమరీ అనేది డీఅలకేట్ అయిపోతుంది. ఇంకొకసారి రన్ చేస్తున్నాను F7. సో ఎన్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఎంటర్ ఎనీ నంబర్. ఇక్కడ 10 అని ఇస్తున్నాను. ఇది 10 mod 2 వాల్యూ ఎంత 0. 0 = 0. ఎస్ కండిషన్ ట్రూ అయితే డబుల్ ఈక్వల్ ఆపరేటర్ రిటర్న్స్ 1. ఇక్కడ 1 ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఎస్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఎన్ వాల్యూ ఎన్ అంటే 10. ఆ 10 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 10 ఈజ్ ఈవెన్ Alt F5 10 ఈజ్ ఈవెన్ అని వస్తుంది. నెక్స్ట్ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో నుంచి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది. ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ F7 అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి పర్టికులర్ కండిషన్ ట్రూ, ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్. అది ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది కదా. n mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0 కానీ ఆర్ 1. ఓకే, అది మళ్ళీ ఇక్కడ నేను 0తో కంపేర్ చేస్తున్నాను. అలా కాకుండా అసలు 0తో కంపేర్ చేయట్లా, డైరెక్ట్గా n mod 2 రాస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ n mod 2 అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది 10 ఎంటర్ చేసాం అనుకోండి. 10 mod 2 అంటే వాల్యూ ఎంత 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. అందుకని ఏం చేస్తున్నానంటే నాకు ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఈవెన్ నెంబర్ రావాలంటే ఇది ట్రూ అవ్వాలి. ట్రూ అవ్వాలంటే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ ఇక్కడ మనకి 0 వస్తుంది. 0కి ముందు నాట్ రాస్తాను అనుకోండి. సో నాట్ ఆఫ్ 0 అంటే ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ F7 విండోస్ వాచ్. సో ఎన్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఎంటర్ ఎనీ నంబర్ 10 ఎంటర్ చేస్తున్నాం. ఇది జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 10 mod 2 అంటే వాల్యూ ఎంత 0. 0కి నాట్ ఇచ్చాం. నాట్ ఆఫ్ 0 అంటే ట్రూ అంటే 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే ట్రూ కాబట్టి n ఈజ్ ఈవెన్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. Alt F5 10 ఈజ్ ఈవెన్. F7 Alt F5. సో ఇక్కడ కండిషన్ అనేది మన ఇష్టం అనమాట, ఎలా అయినా రాసుకోవచ్చు. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో మనకి ఇఫ్ స్టేట్మెంట్లో సో ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ 0 అంటే ఫాల్స్, నాన్ జీరో 10, 100, 8.0 ఎనీథింగ్. ఇఫ్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ఇక్కడ ఏది రాసినా కూడా అది ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ మనం
జస్ట్ సింగిల్ ఇఫ్లో ఏం చేస్తామంటే జస్ట్ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుందా లేదో చెక్ చేస్తుంది. అయితే మనం ఇఫ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్, ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఇచ్చిన నెంబర్ లీప్ ఇయరా కాదనేది మనకు తెలియాలి. సో ఇఫ్ ఎల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.